ప్రకాశం జిల్లా మైనంపాడులో జరిగిన ఏపీ స్టేట్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్షిప్లో జిల్లా జట్టు ఛాంపియన్షిప్ను సాధించి కాకినాడ జిల్లా సత్తాను చాటారని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, హాకీ కోచ్ రవిరాజులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో స్టేట్ ఛాంపియన్స్గా నిలిచిన కాకినాడ జిల్లా జట్టును తలాటం హరీష్, హాకీ కోచ్ రవిరాజులు అభినందించారు. ఈ సందర్భంగా హరీష్, రవిరాజులు మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్షిప్ను కాకినాడ జిల్లా జట్టు కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా 4 క్రీడాకారులు స్టేట్ టీంకు ఎంపికయ్యారని అన్నారు. త్వరలో జరిగే సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం శుభపరిణామని అన్నారు. 20 సంవత్సరాల పైనుంచి ఆయన కోచింగ్ చేస్తూ ఆయన మన హాకీని ఎంతో మన కాకినాడని ఇండియా టైంలో ఇండియా టీంకి ఎంతోమంది పేరు సాడేలా చేస్తున్నారంటే రవిరాజ్ గారిని ఎంతో అభినందించాలి. మనకు ఆంధ్రాలో కాకినాడలో మంచి స్టేడియం ఉంది, మనకి టర్ఫ్ స్టేడియం. దాన్ని వినియోగించి చాలా మంచి ప్లేయర్స్ అవుతున్నారు హాకీ. ఇంకా త్వరలో మన హాకీ ఇంకా డెవలప్ అయ్యి మన తరపున మీ లేడీస్తో మనతో ఇంటర్నేషనల్ ఆడి మీరు అందరూ మన కాకినాడ మంచి పేరు తీసుకురావాలి. రవిరాజ్ గారికి కూడా మంచి ఎప్పటి నుంచో ఆయన లైఫ్ అంతా హాకీతోనే ఉండిపోయింది. ఆయన అంతా హాకీతోనే ఉన్నారు. ఇంకా ఆయన మంచి స్థాయిలో ఆయన కోచ్గా మీరు ఇండియాకి ఆడితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈరోజు గ్రౌండ్కి వచ్చినటువంటి మరి హరీష్ స్పోర్ట్స్ అధినేత అయినటువంటి హరీష్ గారికి మరి మా క్రీడాకారులందరి తరఫున, అదేవిధంగా హాకీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. క్రీడారంగం సంబంధించి హాకీకి కూడా ఎప్పుడైనా సరే ఏదో పలానా కావాలి అని చెప్పి నేను వెళ్ళిన రోజున ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయడం. ఈరోజు ప్రత్యేకంగా స్వతహాగా ఒక హాకీ క్రీడాకారుడు, ఆయన క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ అసోసియేషన్లో మరి అసోసియేషన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చక్కటి ప్రాధాన్యతలు సంపాదించే ఆయన ఈరోజు ప్రత్యేకంగా క్రీడలు ఏదైనా ఒకటే అనే ఉద్దేశంతో హాకీకి ప్రత్యేకంగా అభినందించడానికి ఇక్కడికి వచ్చినందుకు